ఈ దాత్రి మిత్ర బెయిలర్ అండి. ఇది నా స్టాప్ అయితే నిన్నటి నుంచి వర్క్ చేస్తుంది 20 గంటల నుంచి. చూసారు కదా, ఇది వర్క్ చేసే కొంది చాలా స్పీడ్ పెరుగుతుందండి. ఇప్పుడు ఇందాక పొలానికి ఈ పొలానికి చాలా స్పీడ్ పెరిగింది. ఒక్క నిమిషం లోపలనే ఒక గట్టి కట్ అయితే కట్టేస్తుందండి. ఇది చూడండి, మనం స్టార్ట్ చేసి జస్ట్ 19-20 సెకండ్లు అయ్యింది, ఒకటి రెడీ అయిపోతుందండి. దగ్గరగా 40-45 సెకండ్లోనే ఒక బెయిల్ వచ్చేస్తుంది. యావరేజ్ ఒక 1 మినిట్ వేసుకోవచ్చండి మనం. ఇదిగోండి అయిపోయింది. మన వీడియో రికార్డింగ్ పెట్టి 35 సెకండ్స్ అయింది. ఇప్పుడు బెయిల్ అయితే రెడీ అయిపోయిందండి, బయటకు వచ్చేస్తుంది. అదిగోండి 40 సెకండ్స్లో అయిపోయింది బెయిల్. అన్న, మీరు ఎండలో వానలో చలిలో కూడా ఈ బెయిలర్తో కట్టలు కట్టారు కదా. రాత్రి వర్షం పడింది, మంచు పడింది, పొద్దున ఎండ కూడా వచ్చింది కదా. ఈ 3 వాతావరణంలో ఈ ఒక పనితీరు ఏ విధంగా ఉంది మీకు? అంటే ఇది 20 గంటల నుంచి రన్నింగ్ అవుతుంది కదన్న. ట్రాక్టర్కి ఆయిల్ అయితే ఎంత పోసుకున్నారు? 20 గంటల నుంచి బెయిలర్ రన్నింగ్ అవుతుంది కదా, దానికి ఆయిల్ చేంజెస్ కానీ లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా, లేదంటే ఏం చేశారా? అందరూ నమస్కారం అండి, నా పేరు మహేష్. మీరు చూస్తుంది రైతువాల్ ఛానల్ అండి. అయితే మహీంద్రా ట్రాక్టర్స్ వాళ్ళు అయితే ప్రపంచ రికార్డు అయితే క్రియేట్ చేయబోతున్నారు. ప్రజెంట్ మనం తెలంగాణ కోదాడ సమీపంలో మనం ఉన్నామండి. ఈ రికార్డు యొక్క ముఖ్య ఉద్దేశం 24 గంటలు టాటర్ ఒక బెయిలర్ నాన్ స్టాప్ అయితే గిడ్లు కడుతుందండి. నా వెనక చూస్తున్నారు కదా, గిడ్డు కట్టలు కూడా ఇంత ఫినిషింగ్ కూడా వస్తున్నాయి, సైజు కూడా క్వాలిటీ కూడా ఈ విధంగా ఉంది. ఏప్రిల్ 28వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలండి. రేపు 29వ తారీఖు సాయంత్రం 3 గంటల వరకు అయితే ఈ ప్రోగ్రామ్ జరిగింది. 24 అవర్స్ ఛాలెంజ్ అండి. ఈ ఛాలెంజ్లో వీళ్ళు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అయితే మహీంద్రా ట్రాక్టర్స్ ద్వారా అయితే సృష్టించబోతున్నారండి. టైం 6:30 అవుతుంది. ఈ 3:30 గంటలు ఇప్పటి వరకు 3.5 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు గడ్డి కట్టలు కట్టారని చెప్తున్నారండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మహీంద్రా ట్రాక్టర్స్ 575 DA మోడల్తో ఈ బేలర్ సహాయంతో అయితే 24 గంటలు నాన్ స్టాప్ అయితే గడ్డి కట్టలు కడుతున్నారు. ఇది ఇప్పుడు వాతావరణం కూడా మారిపోయింది, లైట్గా చిందులు కూడా పడుతుందండి, వర్షం కూడా పడుతుంది. ఏమైతే 28వ తారీఖు నైట్ 12 అవుతా అవబోతుందండి. 12 అవుతా పోతుంది. సుమారు ఈ 11 గంటలు కూడా నాన్ స్టాప్గా కట్టిన వాళ్ళు కడుతున్నట్టున్నారు. ఇది టాటర్ గ్యాన్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ 24 అవర్స్ లైవ్ కూడా వీళ్ళు ప్రూఫ్ కోసం చూపిస్తున్నారు. రాత్రి 2 అవుతుందండి. ఇప్పటి వరకు నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉంది ఇది. అలానే ఇప్పటి వరకు సుమారు డ్రైవర్లు మారుతున్నారు కానీ ఈ పనితీరు మాత్రం ఎక్కడ మారలేదండి, అదే పనితీరు ఉంది. అలానే క్వాలిటీ చెకింగ్ ఉంది, అంత క్వాలిటీగా జరుగుతుంది వర్క్ కూడా. గుడ్ మార్నింగ్ అండి. మరికొద్ది గంటల్లోనే మహీంద్రా ట్రాక్టర్స్ ప్రపంచ రికార్డు అయితే క్రియేట్ చేయబోతుంది. ఈరోజు 29వ తారీఖు తెల్లారుజామున 6 గంటల సమయం అవుతుంది. ఈ 6 గంటలు ఈ కొద్ది సమయంలోనే కొన్ని వందల గడ్డి కట్టలు అయితే ఈ టాటర్ ప్లస్ ఈ బేలర్ అయితే చుట్టడం జరిగింది. ఇది మహీంద్రా కంపెనీ వాళ్ళది 575 DA మోడల్. ఇది దాత్రి మిత్ర బేలర్ అండి. ఈ టాటర్ ఈ బేలర్ గత 20 గంటల పైగానే నాన్ స్టాప్ అయితే రన్నింగ్లో అవుతూ ఉన్నాయి. చూస్తున్నారు కదండి, జస్ట్ ఇప్పుడు 1 మినిట్ అయింది. 1 మినిట్లో ఒక బేల్ కూడా కట్ అయిపోతుంది. ఇప్పుడు బయటకు కూడా వచ్చేస్తుంది ఒక రేలు ఇలా 24 గంటలు నాన్ స్టాప్ అయితే వర్క్ జరుగుతుందండి. ఇది ఆల్ ఇండియా రికార్డు కాదు, ఇది ప్రపంచ రికార్డుగా అయితే వీళ్ళు మహీంద్రా ట్రాక్టర్ అయితే తీసుకొస్తున్నారు. టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉన్నారండి, ఈ బేలర్స్ కడుతున్నారు కదా అన్న. ఈ అన్నను కూడా ఒకసారి అడుగుదామండి. అన్న, మీరు ఓ 10 నిమిషాలు ఎన్ని కట్టలు కడుతున్నారు? ఇప్పుడు నిమిషానికి ఒకటి, 10 నిమిషాలు 10 కట్టలు అయిపోతుంది. 10 నిమిషాలు 10 కట్టేస్తున్నారు. అంటే ఇందాక అక్కడ ఉన్న పొలానికి ఇక్కడ ఉన్న పొలానికి వేరియేషన్ స్పీడ్ అని పెరిగిందా? స్పీడ్ పెరిగింది. గడ్డి తొందరగా కాదు, ట్రాక్ కాబట్టి, ఇదేమో మన టైర్లో బండి కాబట్టి కట్టలు నిమిషానికి ఒకటి, ఇంకా తక్కువనే, నిమిషానికి ఇంకా తక్కువనే. అంటే ఒక నిమిషం లోపల ఒక కట్ట కట్టేస్తున్నారు. అవునా? అవును. అన్న, ఇతర బేలర్స్కి తేడా ఏంటి? ఇతర బేలర్స్కి తేడా ఏంటంటే బండి ఫీటో స్పీడ్ ఉందన్న. స్పీడ్ వల్ల మన బేలర్ అనేది రన్నింగ్ బాగా అవుతుంది, జామ్ కావటం కానీ తక్కువ స్పీడ్ నడుస్తుంది పని. నిమిషానికి ఒక మోపు. అన్న, ఇప్పుడు ప్రపంచ రికార్డు స్టార్ట్ అయ్యి 20 గంటలు అవుతుంది కదా. ఈ 20 గంటల్లో మీరు సుమారు ఒక 8 గంటల నుంచి వర్కింగ్ చేస్తున్నారు కదా. ఈ 8 గంటల వర్క్ మీకు ఏ విధంగా అనిపించింది? ఒక నిమిషానికి ఒక 10 నిమిషాలకి ఎన్ని గంటలు కడుతున్నారు? ఒక నిమిషానికి వచ్చేసి ఒకటి కడుతున్నాం అన్న. అయితే బండి విషయంలో అయితే మాత్రం ఏ ఇబ్బంది లేదు. బేలర్ విషయంలో మాత్రం ఏదైనా గడ్డి జామ్ అయినప్పుడు తప్పనిచ్చి వేరే ఇబ్బంది అయితే ఏది లేదు. ఇందాక దాకా ట్రాక్ ఫీల్డ్ కట్టినాం,
ఇప్పుడు వచ్చేసి టైర్ బండికి వచ్చేసినాం. అన్న మీ పేరేంటన్నా? నా పేరు శివ అన్న. శివ. అన్న మీరు ఎండలో వానలో చలిలో కూడా ఈ బేలర్తో కట్టలు కట్టారు కదా రాత్రి నుంచి. రాత్రి వర్షం పడింది, మంచు పడింది, పొద్దున ఎండ కూడా వచ్చింది కదా. ఈ 3 వాతావరణంలో ఈ ఒక పనితీరు ఏ విధంగా ఉంది మీకు? పనితీరు ఏం తగ్గలేదన్న, సేమ్ పర్ఫార్మెన్స్. సేమ్ పర్ఫార్మెన్స్ మార్నింగ్ ఎలా ఉందో అలానే ఉంది, సేమ్ పర్ఫార్మెన్స్. ఇంకా ఎండ వచ్చినా కొద్దీ ఇంకా ఆరింది కాబట్టి ఇప్పుడు ఇంకా స్పీడ్ నడుస్తుంది అనమాట. ఇంకా స్పీడ్. అంటే వర్షం పడినప్పుడు ఇది గడ్డి కట్టలలో కట్టేటప్పుడు ఇబ్బందులు వస్తాయి అంటారు కదా, స్ట్రక్ అవటం ఇలా జరుగుతాయి అంటారు కదా, జామ్ అవటం. ఇది ఏ విధంగా ఉందన్న? ఇదైతే జామ్ ఏం లేదన్న, బండి స్పీడ్ ఉండటం వల్ల కొద్ది జామ్ అయినా కానీ లాక్కుంటుంది ఆటోమేటిక్గా. బండి స్పీడ్ ఉండటం వల్ల. అంటే మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఎన్ని వందల కట్టలు కట్టొచ్చని అంచనాతో ఉన్నారు ప్రపంచ రికార్డులో? మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది, దాని కాడికి ఎక్కువ కడుతుందేమో అనుకుంటున్నాం. అంటే కొన్ని వందల్లో ఉంటుందా ఈ సంఖ్య? అవునన్న, కొన్ని వందల్లో ఉంటుందన్న. కొన్ని వందల్లో ఉంటుంది. అంటే ఇది 20 గంటల నుంచి రన్నింగ్ అవుతుంది కదన్నా. టాటర్కి ఆయిల్ అయితే ఎంత పోసుకున్నారు? ఫుల్ ట్యాంక్ చేసినాం అన్న. ఫుల్ ట్యాంక్ చేసాము. ఇంకా 3 పాయింట్స్ ఉంది. ఇంకా 3 పాయింట్స్ ఉంది. అంటే ఇది 20 గంటల నుంచి బేలర్ రన్నింగ్ అవుతుంది కదా, దానికి ఆయిల్ చేంజెస్ కానీ లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా, లేదంటే ఏం చేశారా? ఆయిల్ చేంజ్ ఏం లేదు, చైన్లోకి ఆయిల్ వేసుకోవాలా 2 గంటలకు ఒకసారి. 2 గంటలకు ఒకసారి. ఈ ప్రపంచ రికార్డులో భాగంగా మీరు కూడా ఒక భాగంగా ఉన్నారు కదా. గత 8 గంటల నుంచి ప్రపంచ రికార్డులో మీరు కూడా పార్ట్గా ఉన్నారు కదా. మీకు ఏమనిపిస్తుంది అన్న ఈ ప్రపంచ రికార్డులో మీ పేరు కూడా ఉండటం? చాలా సంతోషంగా ఉందన్న. ఈ అవకాశం ఇచ్చిన మన మహీంద్రా షోరూమ్ వాళ్ళకి మంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. టాటర్స్ 24 అవర్స్ ఛాలెంజ్లో భాగంగా 24 అవర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారండి. ఇది వరల్డ్ రికార్డ్ ఇవ్వడానికి జడ్జెస్ అయితే వచ్చారు. వీళ్ళు ఒక డేటాని, ఈ 24 అవర్స్ డేటాని ప్లస్ ఎన్ని గడ్డి కట్టలు చుట్టారు డేటాను అయితే చెక్ చేస్తున్నారు. ఈ చెక్ చేసి అయితే వీళ్ళు జడ్జ్మెంట్ అయితే అనౌన్స్ చేస్తారండి. ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయిపోయాక మనకి ఇది చూపిస్తాను. అంతేకాని 24 గంటల్లో వీళ్ళు ఎన్ని వందల బేలు కట్టలు కట్టారో కూడా ఇక్కడ కౌంటింగ్ పెట్టారు. ఈ 24 అవర్స్లో ఎన్ని వందల బేలర్ కట్టలు నాన్ స్టాప్ కట్టినది కూడా కౌంటింగ్ ఇక్కడ పెట్టారు. ఇది డ్రోన్ ఫుటేజ్. ఈ డ్రోన్ ఫుటేజ్ కూడా మీకు చూపిస్తాను. ఇదంతా ఒక నెంబరింగ్ ప్రకారం పెట్టారు. ఎన్ని వందల కట్టలు కట్టిందని ఒక నెంబర్ పెట్టారు. ఈ మొత్తం రికార్డులో అయితే మహీంద్రా టాటర్స్ డబల్ ధమాకా అయితే క్రియేట్ చేసిందండి. ఒకటైతే మహీంద్రా టాటర్ ప్లస్ బెయిలర్, టాటర్ ఒక బెయిలర్ నాన్ స్టాప్గా 24 అవర్స్ అయితే నాన్ స్టాప్గా వర్కింగ్ అయితే చేసినాయండి. అది 24 అవర్స్ కాదండి, 25 అవర్స్ 10 మినిట్స్ అయితే చేసినాయి. ఇది అఫీషియల్గా అండి. ఇంకోటి సెకండ్ రికార్డ్ వస్తే ఈ 24 అవర్స్లో నాన్ స్టాప్గా గడ్డి కట్టలు చుడుతూనే ఉన్నాయండి. ఇది అఫీషియల్గా అయితే కంపెనీ వాళ్ళు చెప్పింది అయితే 1593 కట్టలు అయితే ఇది అఫీషియల్గా చుట్టింది. కానీ ఆన్ రికార్డ్స్ అయితే 1571కే 1571 అఫీషియల్గా ఫిగర్ అయితే అనౌన్స్ చేశారండి. ఈ వీడియోలోని కంటెంట్ మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ తోటి రైతులకు కూడా ఉపయోగపడేటట్టుంటే షేర్ చేయండి. అలానే ఈ వీడియోలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. Want to let you know, as you all are aware, we have attempted for a golden book of world records. For earlier it was in one dimension only. After sir came to the field, we came to know that we can make 2 world records. So now we are officially 2 world record holders. Number one record is for 24 hours of continuous operation on tractor plus baler. So you guys can clap. Okay. And second one is for the number of bales which we have made during the entire 24 hours of operation. So you guys can clap once again. So what we are doing is we are having that tractor which we have run for 24 hours with us, and there is a display board on which we have put a sticker to unveiling from the sir's hand. So let us go there. आगे number of bales कितना बनेगा उसके बारे में थोड़ा सा लोगों को बताना. Okay. So we have run this contest online in which we asked the viewers that you just guess the number that we are going to achieve in the next 24 hours for creating bales. And a lot of people commented. Almost 1100 plus comments are there on our platform. Great.
Yes. So a lot of people commented about the different numbers. So once this number is unveiled over here, then we can definitely let you know the winners of that contest as well. Yes. If you want to say, you can, please. Why not? అందరికీ నమస్కారం అండి. మన అంకుల్ చెప్పినట్టు ఇవాళ మనము కొత్త వరల్డ్ రికార్డ్ ట్రై చేశాము. ఒక్కటి వరల్డ్ రికార్డ్ కాదు, 2 వరల్డ్ రికార్డ్ చేశాము. సో అందరికీ చప్పట్లు. ఇవాళ ఇక్కడ ఉన్న అందరు సపోర్ట్